మొదలుగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఫీమేల్స్‌లో చాలా కామన్‌గా చూస్తున్న క్యాన్సర్. ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్డ్ వుమెన్స్‌లో రొమ్ము దగ్గర దీని బ్రెస్ట్ క్యాన్సర్‌ని తెలుగులో రొమ్ము క్యాన్సర్ అంటారు. సో, ఏదైనా ఒక చోటులో టిష్యూస్ కంటిన్యూయస్‌గా అన్‌రెగ్యులేటెడ్‌గా గ్రోత్ అవుతున్నప్పుడు అక్కడి నుండి క్యాన్సర్ మొదలవుతుంది. అలా బ్రెస్ట్‌లో గనక గ్రోత్ అన్‌రెగ్యులేటెడ్‌గా అయితే దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అని అంటారు. చాలా మందిలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఈ మధ్యలో చూస్తున్న కారణాల్లో చూస్తుంటే, మెయిన్‌లీ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది హార్మోన్ రిలేటెడ్ యొక్క క్యాన్సర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిలో అయినా ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, వాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎవరిలో ఈస్ట్రోజన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మెనార్కీ, ఎర్లీగా పీరియడ్స్ రావడము అండ్ లేట్ మెనోపాజ్ అంటే లేట్‌గా మెన్సెస్ ఆగిపోవడము. దీస్ ఆర్ ద 2 కామన్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఇవి కాకుండా సపోజ్ అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్‌లో గనక చూసుకుంటే ఫ్యామిలీ హిస్టరీ. ఇంట్లో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే, ఆ ఫ్యామిలీలో వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ జెనెటిక్ రీజన్స్ ఉండవడం వల్ల, ఫ్యామిలీలో ఎవరికైనా క్యాన్సర్ ఉండడం వల్ల వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా వేరే కారణాలు చూస్తుంటే రీసెంట్ డేస్‌లో అర్బన్ ఇండియాలో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ చూడడానికి కారణాలు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒబేసిటీ, ఊబకాయం అంటాము. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. అండ్ రీసెంట్ డేస్‌లో డిలేడ్ మ్యారేజెస్ అండ్ నల్లిపారిటీ అంటే చిల్డ్రన్స్ లేకపోవడము, లేట్ ఏజ్‌లో మ్యారేజ్ అవ్వడము అండ్ ఇన్‌అడిక్వేట్ బ్రెస్ట్ ఫీడింగ్. నార్మల్లీ అడిక్వేట్ బ్రెస్ట్ ఫీడింగ్ అని ఎప్పుడు అంటాము అంటే, చైల్డ్ పుట్టిన తర్వాత కంప్లీట్ 6 మంత్స్ టు 1 ఇయర్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలి. ఒకవేళ కనుక లెస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చాము అంటే వాళ్ళు ఫ్యూచర్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, టు సమ్మరైజ్ ఎర్లీ మెనార్కీ అంటే త్వరగా మెనార్కీ రావడము, లేట్ మెనోపాజ్, ఒబేసిటీ, ఆల్కహాల్ కన్జంప్షన్ అండ్ సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉండడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీలో బ్రెస్ట్ క్యాన్సర్ ఉండడం. ఇవి బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క మెయిన్ రీజన్స్. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంది అంటే బ్రెస్ట్ క్యాన్సర్ మన ఇండియాలో స్టాటిస్టిక్స్‌లో చూసుకుంటే 60-70% వరకు లేట్ స్టేజెస్‌లోనే కనుక్కుంటాం. ఎందుకు అంటే ఇనీషియల్‌గా బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఎర్లీ స్టేజెస్‌లో ఉన్నప్పుడు హ్మ్, ఇది పెయిన్‌లెస్ లంప్. నార్మల్‌గా చాలా కారణాలుంటాయి. బ్రెస్ట్‌లో లంప్ రావడానికి, గడ్డలు రావడానికి చాలా కారణాలుంటాయి. అన్ని గడ్డలు క్యాన్సర్ గడ్డలని మనం నిర్ధారించలేము. మెయిన్‌గా ఈ క్యాన్సర్‌లో పెక్యూలియర్ ఫీచర్ ఏంటి అంటే వీట్లల్లో నొప్పి ఉండదు. సో, ఇనీషియల్ ఫేజెస్‌లో నొప్పి లేకుండా రొమ్ములో గనక గడ్డలు ఉండడం, అలాగే చంకలో యాక్సిల్లా అంటాం. యాక్సిల్లాలో ఆర్మ్‌పిట్ వీట్లల్లో స్వెల్లింగ్ ఉండడం. ఇవి కామనెస్ట్ సింప్టమ్. ఈ సింప్టమ్ కాకుండా వేరే సింప్టమ్స్ ఏంటి అంటే నిప్పుల్లో నుంచి డిశ్చార్జ్ రావడం అండ్ డిస్కలరేషన్ అవ్వడం అండ్ బ్రెస్ట్ సైజ్ ఆపోజిట్ బ్రెస్ట్‌తో పోలిస్తే ఎక్కువగా అవ్వడం అండ్ డింప్లింగ్ అంటాం. స్కిన్ మీద చేంజెస్ రావడం. సో, ఇవన్నీ సింప్టమ్స్ చూడొచ్చు. కానీ మనకు సింప్టమ్స్ ఎర్లీ ఫేజెస్‌లో పెయిన్ ఉండకపోవడం వల్ల చాలా మంది లేట్ ఫేజెస్‌లో అంటే స్కిన్ ఈస్ ఇన్వాల్వ్డ్ అంటే చర్మం ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ, లేదు అంటే బ్రెస్ట్ స్వెల్లింగ్ చాలా ఎక్కువ పెద్దగా అయ్యి పెయిన్ వచ్చడం వల్ల గానీ, అప్పుడు మనకు ప్రెజెంట్ అవుతారు. సో, ఎర్లీ ఫేజెస్‌లో ఈ సింప్టమ్స్‌ని ఐడెంటిఫై చేసి నియర్ బై డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఎర్లీ డిటెక్షన్ కన్నా ముందు మనకు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే స్క్రీనింగ్. సో, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్క్రీనింగ్? ఏసిమ్ప్టమాటిక్ ఇండివిడ్యుయల్స్‌లో అంటే ఏ కంప్లెయింట్ లేని వాళ్ళలో చేసే వాటిని స్క్రీనింగ్ అంటాము. ఈ స్క్రీనింగ్ కన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్‌లో ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్‌లో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అండ్ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అనేవి చాలా ఇంపార్టెంట్. వీటి తర్వాత మనము ఇన్వెస్టిగేషన్స్ గురించి కానీ, టెస్ట్‌ల గురించి కానీ మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ఎవ్రీ వుమన్ అబౌట్ ద ఏజ్ ఆఫ్ 20 షుడ్ నో హౌ టు ఎగ్జామిన్ దేర్ బ్రెస్ట్. దట్ ఈస్ అంటే ఎవరైనా వుమన్ తన ఓన్ బ్రెస్ట్‌ని ఎగ్జామిన్ చేసుకోవడాన్ని సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఎగ్జామిన్ చేసేదాన్ని క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అంటారు. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ డిఫరెన్స్ యూ నీడ్ టు నో. సో, ఎవ్రీ వుమన్ అబోవ్ ద ఏజ్ ఆఫ్ 20 వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ఎలా చేసుకోవాలో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే వి షుడ్ స్టార్ట్ విత్ వన్ బ్రెస్ట్ అండ్ స్టార్ట్ కంపేరింగ్ విత్ ద అదర్ వన్. అంటే ఆపోజిట్ సైడ్స్‌తో పోలిస్తే ఈ 2 బ్రెస్ట్ సేమ్ సైజ్‌లో ఉందా లేదా?
2 సేమ్ లొకేషన్‌లో ఉన్నాయా? లేవా? దాని తర్వాత ఫ్లాట్ ఆఫ్ ద పామ్ అంటే ఇలా ఫ్లాట్ ఆఫ్ ద పామ్‌తో బ్రెస్ట్ పైన పెట్టుకొని పాల్పేట్ చేయాలి. సూపర్ఫిషియల్‌గా పాల్పేట్ చేయాలి. ఇలా పాల్పేట్ చేస్తున్నప్పుడు రొమ్ములో ఏమైనా గడ్డల్లాగా లేదంటే అన్‌ఈవెన్ సర్ఫేసెస్ ఏమన్నా కనబడుతున్నాయా? అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ గనక సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు ఏమైనా డౌట్ లాగా ఉందా? అంటే కొత్తగా అంటే ప్రీవియస్‌లో కన్నా వేరే ఏదైనా మార్పు స్కిన్ కలర్‌లో చేంజ్ ఉన్నా, నిప్పుల్‌లో చేంజ్ ఉన్నా, లేదు పాల్పేషన్ చేసేటప్పుడు అంటే తాకి చూస్తున్నప్పుడు లంప్ లాగా కనపడినా, ఆపోజిట్ బ్రెస్ట్‌తో అసిమెట్రీలో ఉన్నా అంటే దానిలాగా కాకుండా వేరేలాగా ఉన్నా, దెన్ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్‌లో మేము చూసేది ఏంటి అంటే ఆపోజిట్ సైడ్ బ్రెస్ట్‌తో చూస్తే ఈ సైజ్ బ్రెస్ట్ సేమ్ సైజ్‌లో ఉందా? షేప్‌లో కానీ, కలర్‌లో కానీ ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏమైనా లంప్స్ పాల్పబుల్ ఉన్నాయా? అండ్ మోరోవర్ నిప్పుల్లో నుంచి ఏమైనా డిశ్చార్జ్ వస్తుందా? ఇలాంటివి చూస్తుంటాం. సో, ఈ క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్‌లో కూడా మాకు అబ్నార్మాలిటీ కనిపిస్తే, అప్పుడు స్క్రీనింగ్ కోసం చేసే టెస్ట్‌ని మామోగ్రామ్ అంటాము. చాలా మంది మామోగ్రామ్ గురించి వినే ఉంటారు. చాలా మందికి మామోగ్రామ్‌లో కొన్ని అపోహలుంటాయి. మామోగ్రామ్ అంటే చాలా పెయిన్‌ఫుల్ ఉంటుంది. బ్రెస్ట్‌ని ప్రెస్ చేస్తారు. దానివల్ల చాలా పెయిన్ ఉంటుందని స్క్రీనింగ్‌కి మామోగ్రామ్ కోసం చాలా మంది భయపడి రారు. సో, ఎప్పుడు కానీ క్లినికల్‌గా గానీ, లేదంటే సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్‌లో కానీ లంప్ కనపడినప్పుడు, ఆ గడ్డ క్యాన్సర్ గడ్డనా? లేదంటే నార్మల్ గడ్డనా? అని తెలుసుకోవడం కోసం చేసే టెస్ట్ మామోగ్రామ్. ఈ మామోగ్రామ్‌లో ఎక్స్‌రే వలంగా చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే అల్ట్రాసౌండ్ ప్రకారంగా కూడా చేయొచ్చు. అల్ట్రాసౌండ్ ద్వారా చేసేదాన్ని సోనో మామోగ్రామ్ అంటాము. ఎక్స్‌రేతో చేసేది నార్మల్ డిజిటల్ మామోగ్రామ్ అంటాము. ఈ మామోగ్రామ్‌లో ఫీమేల్ బ్రెస్ట్‌ని మేము ఎగ్జామిన్ చేసినప్పుడు దానిలో కొన్ని క్రైటీరియా ఉంటాయి. స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది. 0, 1, 2, 3, 4, 5 అండ్ 6. సో, 0-3 స్కోర్ ఉండడం అంటే నాన్ క్యాన్సరస్ గడ్డలనమాట. అదే 4 కానీ 4 పైన ఉంది. 4A, 4B, 4C అలా ఉంటే ఆ గడ్డ క్యాన్సర్ గడ్డ అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉన్నట్టు అర్థం. అండ్ 5 ఆర్ 6 ఉంది అంటే బయాప్సీ ప్రూవన్ క్యాన్సర్ అని అర్థం. సో, టు సమ్మరైజ్ ఎర్లీ స్టేజెస్‌లో బ్రెస్ట్ క్యాన్సర్‌ని ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్. ప్రతి వుమన్ తనను తాను ఎగ్జామిన్ చేసుకోవడం. 2 అలా తను ఎగ్జామిన్ చేసుకుంటున్నప్పుడు ఏదైనా అబ్నార్మాలిటీకొస్తే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లి క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం. అండ్ డాక్టర్‌లో క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేస్తున్నప్పుడు డాక్టర్‌కి ఏదైనా అబ్నార్మాలిటీ కనిపిస్తే 3 మామోగ్రామ్ చేయడం. మామోగ్రామ్ అనేది జస్ట్ లైక్ ఎక్స్‌రే ఆర్ అల్ట్రాసౌండ్. నార్మల్‌గా ఎక్స్‌రే లాగా చేయొచ్చు. లేదంటే సోనోగ్రఫీ ఆఫ్ ద బ్రెస్ట్ కూడా చేయొచ్చు. అల్ట్రాసౌండ్ ఆఫ్ ద బ్రెస్ట్ దీన్ని సోనో మామోగ్రామ్ అంటాం. ఒకవేళ గనక మామోగ్రామ్‌లో కనుక స్కోర్ 4బీ, 4సి కన్నా ఎక్కువగా ఉంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు. అది నిజంగానే క్యాన్సరా? కాదా? అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మేము చేసే టెస్ట్ పేరు బయాప్సీ. నాట్ ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్. ఏ క్యాన్సర్ అయినా 100% కన్ఫర్మేషన్ చేసుకోవాలి అంటే మనం చేయాల్సిన టెస్ట్ పేరు బయాప్సీ. బేసికల్లీ ఈ 4ఏ, 4బీ, 4సి కానీ దానికన్నా కిందవి కానీ ఇవి స్టేజెస్ కాదు. మామోగ్రామ్‌లో ఏమని చెప్తుంది అంటే మామోగ్రామ్ డస్ నాట్ టెల్ యూ అబౌట్ స్టేజ్. మామోగ్రామ్ ఏం చెప్తుందంటే ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ స్వెల్లింగ్ వెదర్ ఇట్ ఈస్ క్యాన్సర్ ఆర్ నాట్. అంటే మనకు బ్రెస్ట్‌లో కనబడిన గడ్డ క్యాన్సర్ అవ్వడానికి గల అవకాశం ఎంత ఉంది అని మాత్రమే చెప్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ స్కోర్ కనుక మామోగ్రామ్‌లో 4 పైన ఉంది అంటే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సో, అప్పుడు మనము దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం బయాప్సీ చేస్తాము. అండ్ మీరు అడిగినట్టుగా ట్రీట్మెంట్ యాస్పెక్ట్ గనుక వస్తే, ఫస్ట్ ట్రీట్మెంట్ కన్నా ముందు మనకు తెలియాల్సింది ఏంటి అంటే, ఏ స్టేజ్‌లో ఉంది. బికాజ్ కామన్‌గా ట్రీట్మెంట్ అనేది స్టేజ్‌ని బట్టి మారుతూ ఉంటుంది. సో, మనం బ్రెస్ట్ క్యాన్సర్ ఏ స్టేజ్‌లో ఉంది అని తెలుసుకోవడం కోసము నార్మల్‌గా స్కానింగ్ చేస్తాము. వన్ ఆఫ్ ద కామన్‌లీ యూజ్డ్ స్కాన్ ఏంటి అంటే పెట్ స్కాన్. సో, ఈ పెట్ స్కాన్ చేసినప్పుడు మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని 4 రకాల స్టేజెస్ తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 1 అంటే ఏంటి అంటే ఓన్లీ బ్రెస్ట్‌లో మాత్రమే ట్యూమర్ ఉంది. అండ్ అది చిన్నగా ఉంది. మీనింగ్ 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ మాత్రమే ఉంది. పైన ఉన్న స్కిన్‌కి కానీ, కింద ఉన్న మసిల్‌కి కానీ అటాచ్ అవ్వలేదు. ఇలా ఉన్నప్పుడు ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాము. అదర్‌వైస్ దిస్ ఈస్ స్టేజ్ 1. ఫర్ ఎగ్జాంపుల్ స్టేజ్ 2 అంటే ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ గడ్డ ట్యూమర్
బ్రెస్ట్‌లో మాత్రమే ఉంది. కానీ కొన్నిసార్లు ఎర్లీ ఫేజెస్‌లో లింఫ్ నోడ్స్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ట్యూమర్ సైజ్ 5 సెంటీమీటర్స్ లోపే ఉంది. దాన్ని స్టేజ్ 2 అంటాము. అండ్ స్టేజ్ 3 అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్యూమర్ కనుక బ్రెస్ట్‌ని దాటి, యాక్సిల్లాని దాటి, ఫర్ ఎగ్జాంపుల్ సూప్రా క్లావిక్యులర్ ఏరియా అంటే ఈ క్లావిక్యులర్ బోన్ మీదకి లింఫ్ నోడ్స్ కనుక వచ్చాయనుకోండి, దీన్ని స్టేజ్ 3 అంటాం. వేరాస్ స్టేజ్ 4 అంటే అర్థం ఏంటి అంటే, బ్రెస్ట్ నుంచి వేరే ఆర్గాన్‌కి మెటాస్టాసిస్ అవ్వడం. వేరే ఆర్గాన్ అంటే లివర్‌కి కానీ, లంగ్స్‌కి కానీ, బ్రెయిన్‌కి కానీ వెళ్తే స్టేజ్ 4 అంటాం. సో, ప్రాక్టికల్లీ మనము ఈ బ్రెస్ట్ క్యాన్సర్‌ని స్టేజెస్‌గా డివైడ్ చేయాలి అంటే, ఓన్లీ ట్యూమర్ చిన్నగా ఉంది. బ్రెస్ట్‌లో మాత్రమే ఉంది. స్టేజ్ 1. స్టేజ్ 2 అంటే ఏంటి అంటే, ట్యూమర్ కొంచెం పెద్దగా ఉన్నా, లేదు లింఫ్ నోడ్స్‌లోకి అంటే యాక్సిల్లాలో ఉన్న, ఆర్మ్ పిట్‌లో ఉన్న లింఫ్ నోడ్స్‌కి వెళ్ళిన స్టేజ్ 2. ఆర్ సూప్రా క్లావిక్యులర్ నోడ్స్‌కి వెళ్ళామనుకోండి, అది స్టేజ్ 3. అదే వేరే ఆర్గాన్స్‌కి క్యాన్సర్ స్ప్రెడ్ అయిందనుకోండి, దాన్ని స్టేజ్ 4 అంటాం. సో, ఈ స్టేజింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన ఫర్దర్ ట్రీట్మెంట్ స్టేజింగ్ మీద డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్ స్టేజ్ 1 ఆర్ స్టేజ్ 2లో ఉందనుకోండి, దాన్ని ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ అంటాం. ఈ ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్‌కి ఇంకొక పేరు ఆపరబుల్ బ్రెస్ట్ క్యాన్సర్. సో, ఇలాంటి వాళ్ళలో డైరెక్ట్ మనం ఆపరేషన్ అప్‌ఫ్రంట్‌గా చేయొచ్చు. సర్జరీ చేసి ఆ ట్యూమర్‌ని తీసేయొచ్చు. ట్యూమర్‌ని తీసేసిన తర్వాత ఆ గడ్డలో ట్యూమర్ సైజ్ ఎంత ఉంది అన్న దాన్ని బట్టి కీమో ఇవ్వాలా? రేడియేషన్ కూడా అవసరమా? అనేది డిసైడ్ చేస్తాం. సో, స్టేజ్ 1 టు స్టేజ్ 2లో అప్‌ఫ్రంట్‌గా మనము ఆపరబుల్ బ్రెస్ట్ క్యాన్సర్స్‌లో సర్జరీ చేస్తాం. వెరాస్ స్టేజ్ 3 ఉంది. దీన్ని లోకల్లీ అడ్వాన్స్డ్ అంటాం. లోకల్లీ అడ్వాన్స్డ్ అంటే బ్రెస్ట్‌తో పాటు చుట్టుపక్కల ఉన్న ఏరియాకి లింఫ్ నోడ్స్‌లోకి వెళ్తుంది. దీన్ని లోకల్లీ అడ్వాన్స్డ్ ట్యూమర్ అంటాం. ఇలాంటి వాట్లల్లో సర్జరీ కన్నా ముందు మనము కీమోథెరపీ అనే ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తాము. కీమోథెరపీ అంటే ఒక ఇంజెక్షన్ గ్లూకోజ్‌లో కలిపి ఇవ్వడం అన్నమాట. సో, ఈ కీమోథెరపీ ఏం చేస్తుంది అంటే ఆ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క ట్యూమర్ యొక్క సైజ్‌ని చిన్నగా చేస్తుంది. సో, ఒకవేళ గనుక స్టేజ్ 3లో ఉందనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాము అంటే, ముందుగా కీమోథెరపీ ఇచ్చి, ట్యూమర్ సైజ్‌ని చిన్నగా చేసి, ట్యూమర్ చిన్నగా అయిన తర్వాత, అప్పుడు దాన్ని సర్జరీ చేస్తాం. సో, దిస్ ఈస్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ స్టేజ్ 3. అదర్‌వైస్ కాల్డ్ యాస్ లోకల్లీ అడ్వాన్స్డ్ స్టేజ్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ట్యూమర్ వేరే చోటికి కూడా స్ప్రెడ్ అయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్‌లో ఉన్న ట్యూమర్ లంగ్స్‌లోకి వెళ్ళడం కానీ, బ్రెస్ట్‌లో ఉన్న ట్యూమర్ లివర్‌లోకి వెళ్ళడం కానీ, బ్రెయిన్‌లోకి వెళ్ళడం కానీ జరిగితే దాన్ని స్టేజ్ 4 ట్యూమర్ అంటాం. స్టేజ్ 4 ట్యూమర్‌కి ఇంకొక పేరు అడ్వాన్స్డ్ డిసీజ్ ఆర్ మెటాస్టాటిక్ డిసీజ్. దీంట్లో సర్జరీ యూజువల్‌గా చేయము. ఓన్లీ స్టేజ్ 1, 2, 3లో మాత్రమే సర్జరీ జరుగుతుంది. అడ్వాన్స్డ్ డిసీజ్‌లో ఓన్లీ కీమోథెరపీ మాత్రమే ఇస్తాము. ఈ కీమోథెరపీని సిస్టమిక్ థెరపీ అంటాం. ఈ అడ్వాన్స్డ్ డిసీజెస్‌లో మనకు ఈ బయాప్సీ చేసినప్పుడు కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి. దాన్ని హెర్2 అని అంటాం. ఇవి రిసెప్టార్స్. అంటే బేసికల్‌గా ఈ రిసెప్టార్ ట్యూమర్ ఎక్స్‌ప్రెస్ చేస్తుందా లేదా అని. దాన్ని దాన్ని రిసెప్టార్ రిపోర్ట్ బేసిస్ మీద కీమోథెరపీతో పాటు ఏమన్నా హార్మోనల్ థెరపీ ఇవ్వాలా? లేదా ఏమన్నా టార్గెటెడ్ థెరపీ ఇవ్వాలా? అనేది డాక్టర్స్ డిసైడ్ చేస్తారు. ప్రివెంట్ చేయాలి అంటే దానికి గల కారణాలేంటో తెలుసుకోవాలి. సో, మనం ముందుగా ఈ వీడియోలో డిస్కస్ చేసినట్టుగా ఆ కారణాలను ఇఫ్ వి కెన్ ట్రై టు అవాయిడ్ ఆర్ ట్రై టు ఇంప్లిమెంట్ హెల్తీ లైఫ్ స్టైల్ వి కెన్ రిడ్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. స్మోకింగ్ చేయడం వల్ల, ఆల్కహాల్ వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో, అడాప్టింగ్ ద హెల్తీ లైఫ్ స్టైల్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ రిడక్షన్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. సెకండ్ థింగ్ ఏంటి అంటే అడిక్వేట్ బ్రెస్ట్ ఫీడింగ్. నార్మల్‌గా ఈ డేస్‌లో లేటెస్ట్ జనరేషన్ పేరెంట్స్ ఎస్పెషల్లీ యంగ్ వుమెన్ హూ ఆర్ గెట్టింగ్ మ్యారీడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 25-30 దే ఆర్ నాట్ అడిక్వేట్‌లీ బ్రెస్ట్ ఫీడింగ్. మీనింగ్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ టాప్ ఫీడ్స్ గాని, బాటిల్ ఫీడ్స్ గాని ఇస్తుంటారు. ఒకరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చినా కానీ 1 ఆర్ 2 మంత్స్ ఇచ్చేసి ఆపేస్తుంటారు. అలా కాకుండా అడిక్వేట్ బ్రెస్ట్ ఫీడింగ్ మీనింగ్ 6 మంత్స్ టు 1 ఇయర్ మినిమమ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒబేసిటీ. సో, ట్రైయింగ్ టు కట్ డౌన్ ఆన్ ద వెయిట్ అండ్ మెయింటైనింగ్ ద ఐడియల్ వెయిట్. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ద్వారా మనం బ్రెస్ట్ క్యాన్సర్‌ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా కొన్ని మనం ఏం మాట్లాడాము అంటే జెనెటిక్ రీజన్స్ అని అంటాం. సో, వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ జెనెటిక్ రీజన్స్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ BRCA. Angelina Jolie. Everybody knows the story of Angelina. So, she has undergone bilateral mastectomy along with the oophorectomy.
అంటే బైలేటరల్ మాస్టెక్టమీ అంటే బోత్ సైడ్స్ బ్రెస్ట్‌ని ఆపరేట్ చేసుకున్నారు. అండ్ 2 సైడ్ ఓవరీస్‌ని కూడా తీసేసుకున్నారు. షీ డిడ్ నాట్ హావ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఓవేరియన్ క్యాన్సర్. షీ హాస్ ప్రొఫైలాక్టికల్లీ అండర్‌గాన్ ద సర్జరీ. ప్రొఫైలాక్టికల్లీ అంటే అర్థం ఏంటి అంటే, తనకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది అని తెలుసుకొని మొదలనే ఆ సర్జరీ చేయించుకోవడం. ఇది ఎలా తెలుసుకోవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ జనరేషన్స్‌లో పేరెంట్స్‌లో గాని, గ్రాండ్ పేరెంట్స్‌లో గాని, ఐదర్ ఫ్రమ్ మదర్ సైడ్ కానీ, ఫాదర్ సైడ్ కానీ, ఫ్యామిలీలో ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు, ఆ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్‌లో జెనెటిక్ టెస్టింగ్ అనేది చేస్తాం. ఆ జెనెటిక్ టెస్టింగ్ పేరు బీఆర్‌సీఏ టెస్టింగ్. బ్రాకా జీన్స్ అంటాము. బీఆర్‌సీఏ1 అండ్ బీఆర్‌సీఏ2 ఈ 2 టెస్ట్‌లు చేసినప్పుడు ఆ పేషెంట్‌లో కనుక బీఆర్‌సీఏ టెస్ట్ పాజిటివ్ ఉంది అంటే వాళ్ళ చిల్డ్రన్స్‌కి ఆర్ వాళ్ళ సిస్టర్స్‌కి అంటే సేమ్ పేరెంట్స్‌తో వచ్చిన సిస్టర్స్ వాళ్ళ అక్క చెల్లెళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పేషెంట్‌కి బ్రాకా జీన్, బీఆర్‌సీఏ1 పాజిటివ్ జీన్ ఉంది అంటే వాళ్ళలో వాళ్ళ లైఫ్ టైమ్‌లో ద ఛాన్స్ ఆఫ్ దెమ్ డెవలపింగ్ క్యాన్సర్ ఈస్ 40-60%. ద ఛాన్స్ ఆఫ్ దెమ్ డెవలపింగ్ ద ఓవేరియన్ క్యాన్సర్ ఈస్ ఆల్‌మోస్ట్ 60%. సో వీళ్ళలో ఒకటి ప్రొఫైలాక్టికల్‌గా రాకన్నా ముందే సర్జరీ చేసుకోవడం. దాన్ని బైలేటరల్ మాస్టెక్టమీ ప్లస్ సూపరెక్టమీ అంటాం. కానీ చాలా మంది అలా చేసుకోవడానికి ఇష్టపడరు. ఎస్పెషల్లీ ఇన్ ద ఇండియన్ సెట్టింగ్. సో ఇలాంటి వాళ్ళలో ఏంటి అంటే ఇంటెన్స్ స్క్రీనింగ్ చేసుకోవాలి. ఇంటెన్స్ స్క్రీనింగ్ అర్థం ఏంటంటే నార్మల్‌గా బై ద ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్ ఏజ్ దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ మామోగ్రామ్ చేసుకోవడము, దాని తర్వాత అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ అవసరమైనప్పుడు అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేసుకోవడము, CA-125 అనే టెస్ట్ చేసుకోవడము అండ్ రెగ్యులర్‌గా ఎవ్రీ 6 మంత్స్ టు 1 ఇయర్ డాక్టర్‌తో ఫాలో అప్ ఉండడము. ఇవి యాక్టివ్ సర్వేలెన్స్ అంటాము. సో ఐదర్ ఫ్యామిలీ వాళ్ళలో హై రిస్క్ ఫీచర్స్ ఉన్నప్పుడు అంటే జెనెటిక్ టెస్టింగ్ పాజిటివ్ ఉన్నప్పుడు ఇవి చేసుకోవచ్చు. కొందరికి బ్రెస్ట్‌లో గడ్డలుంటాయి. కానీ అది టెస్ట్ చేస్తే క్యాన్సరస్ కాదు అని తెలుస్తుంది. ఎఫ్ఎన్ఏసీ కానీ, బయాప్సీ కానీ చేసినప్పుడు ఏటిపికల్ హైపర్‌ప్లేషియా అని అంటాం. అంటే ఇది క్యాన్సర్ కాదు. కానీ క్యాన్సర్‌కున్న ప్రీ క్యాన్సరస్ కండిషన్. దానికన్నా ఉన్న ముందు స్టేజ్. కొందరిలో ఫైబ్రో అడినోమా అని అంటాం. అడినోమా అనేది ఒక చిన్న బినైన్ కండిషన్. దానికి కీమోథెరపీ అలాంటివి ఏమి అవసరం ఉండదు. జస్ట్ సర్జరీ చేసి రిమూవ్ చేస్తే సరిపోతుంది. సో ఇలా ఏటిపికల్ ఫైబ్రో ఎపిథీలియల్ హైపర్‌ప్లేషియా ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటి అంటే వాళ్ళలో క్యాన్సర్ డెవలప్ అవ్వకుండా ఉండడం కోసము కొన్ని డ్రగ్స్ టాబ్లెట్‌తో ప్రివెన్షన్ ఉంటుంది. దీన్ని డ్రగ్ ప్రివెన్షన్ అంటాము. సో ఎస్పెషల్లీ టెమోక్సిఫిన్ అనే టాబ్లెట్స్ మనకు దొరుకుతుంటాయి. సేమ్ గ్రూప్‌లో ఉండే ఇంకొక డ్రగ్ రాలాక్సిఫిన్ అని ఒకటి దొరుకుతుంది. ఇలా టెమోక్సిఫిన్ అండ్ రాలాక్సిఫిన్ అనే డ్రగ్స్ వాడడం వల్ల దేర్ ఇస్ ఎ ఛాన్స్ దట్ వి కెన్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. బట్ దీనిలో కొన్ని స్టడీస్ పాజిటివ్ ఉన్నాయి. కొన్ని స్టడీస్ నెగెటివ్ ఉన్నాయి. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఈస్ అడాప్టింగ్ ఎ హెల్తీ లైఫ్ స్టైల్, అవాయిడింగ్ ఒబేసిటీ, అవాయిడింగ్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అండ్ maintaining active fitness status, and most important thing is to feed the children. That is the most important thing because inadequate feeding, early and nulliparity, not having children, ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ కాబట్టి మన చేతిలో ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ ని కనుక మనం మోడిఫై చేసుకోగలిగితే అప్పుడు మనము కొంచెం వరకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ యొక్క రిస్క్ ని తగ్గించవచ్చు.